బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందన్న ఆరోపణలతో కమ్మరి శ్రీనివాస్, బి రవీందర్ రెడ్డి అనే వ్యక్తులు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందన్న ఆరోపణలతో కమ్మరి శ్రీనివాస్, బి రవీందర్ రెడ్డి అనే వ్యక్తులు ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బిగ్ బాస్ రియాలిటీ షో వివాదాస్పదం అవుతుంది. అశ్లీలాన్ని బిగ్ బాస్ సంబంధించిన షో నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్టు ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ తో పాటు రవీందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మరోవైపు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కూడా మరికొంతమంది ఫిర్యాదుకి ప్రస్తుతం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా బిగ్ బాస్ షో పేరుగా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను పెద్దగా పెట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ నిర్వాహకులు నిర్వహిస్తారంటూ కూడా ఇప్పటికే ఆరోపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బిగ్ బాస్ అనేటువంటి ప్రోగ్రామ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, యువత ఆలోచనలు మార్చే విధంగా, యువతను పెద్దగా పెట్టించే విధంగా ఇందులో దృశ్యాలు కావచ్చు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్నట్టు కూడా ఇప్పటికీ తమ ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. ప్రధానంగా అశ్లీలాన్ని ప్రోత్సహించే విధంగా మొత్తం ఈ షో రన్ అవుతుందంటూ కూడా ఈ షోని నిషేధించాలంటూ ప్రధానంగా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రవీందర్ తో పాటు మరొక వ్యక్తి చేసినటువంటి ఫిర్యాదులో ప్రధానమైనటువంటి అంశం. ఈ షో అశ్లీలతో పాటు అసాంఘిక కార్యకలాపాలతో నిండి ఉంది కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ షో నిర్వాహకుల మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ప్రధానంగా ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో బంజారాహిల్స్ పోలీసులు రవీందర్ రెడ్డితో పాటు శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు. ఇంకా ఇదే అంశం మీద కేసు నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం తేదీ మాత్రం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రైట్ శశి, థ్యాంక్ యూ.